ప్రైజ్ లార్డ్ అండి. దేవునికే మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవాది దేవుడు మనకు ఇచ్చిన వాక్యానికి వెళ్ళడానికి ముందు చిన్న ప్రార్థన చేస్తామండి. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం డాడీ. మరి సమయంలో ప్రభా నా తండ్రి, మీరు మా కోసం ఏర్పాటు చేసిన ఈ వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలయ్యా. అవును రాజా, మా కొరకు ప్రభా నువ్వు ఎంత గొప్ప దీనుడివై వచ్చి ఉన్నావో తండ్రి. ప్రభా మేము ఈ శిల్వ దినాల్లో మేము ఉంటుండగా ప్రభా ఇదిగో శ్రమ దినాలని మేము జ్ఞాపకం చేసుకొని ప్రభా నా తండ్రి నీ కొరకు ప్రభా నా తండ్రి విజ్ఞాపన ప్రార్థన చేస్తున్న సమయాల్లో మేము ఉంటుండగా నాయన నాతో మాట్లాడమని వేడుకుంటున్నానయ్యా. ఇదిగో వింటున్న ప్రతి బిడ్డతో మీరు తోడుగా ఉండండి అయ్యా. నాతో కూడా మీరు తోడుగా ఉండి మీ నామాన్ని మహిమపరచుకోమని యేసు నామములో ప్రార్థనతో అడిగి వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవుడు మీకు నాకు వాక్యాంశం ఏంటి అంటే, మరి ఆయన ఏ రీతిగా మరి 100% మ్యాన్గా, హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక, మరి దేవాది దేవుడు తను మన కొరకు ఒక మనిషిగా ఒక మానవ రూపం ఎత్తి మరి ఆయన ఒక కన్యక గర్భంలో జన్మించి ఎలా మానవతారం ఎత్తాడు, ఎలా జీవించాడు అనేది మనం ఈరోజు ధ్యానిద్దామండి. హల్లెలూయా. ఇందులో ఉన్న గొప్ప మర్మాలు, గొప్ప సత్యాలు పరిశుద్ధాత్మ దేవుడు మరి నీ కొరకు నా కొరకు ఏర్పాటు చేసిన సత్యాలు నేర్పిస్తుండగా మనం జాగ్రత్తగా గమనిద్దామండి. ప్రైజ్ ది లార్డ్. మరి మనకైతే తెలుసు యేసు ప్రభు మరి ఏ రీతిగా మరి ఆయన జన్మించాడు, మరి ఆయన మరి ఏ రీతిగా మరి ఆ జన్మ పొందుకున్నాడు, ఏ రీతిగా మరి ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మరి మేరీ అమ్మ గర్భంలో ఎలా వచ్చాడు అనే సత్యాలు అయితే మనందరికీ తెలుసండి. హల్లెలూయా. మరి అన్యులకి కూడా తెలుసు మరి యేసు ప్రభు అంటే మరి కన్యక గర్భంలో పుట్టాడంట. అంటే వాళ్ళకి సత్యాలు మర్మాలు వాళ్ళకి తెలియదు, కానీ ఎంతో కొద్దిగా వాళ్ళకి తెలుసు. మరి ఆ విషయాన్ని అయితే వాళ్ళు గ్రహిస్తారు, వాళ్ళకి కూడా తెలుసు. వాళ్ళు కూడా మరి ఈ దేవుని కూడా మరి యేసయ్య కూడా ఒక దేవుడిగానే ఆరాధిస్తున్నారండి. కానీ క్రైస్తవులుగా ఉన్న మనము మరి ఏ రీతిగా ఆయనని గురించి మనం తెలుసుకోవాలి. మరి ఈరోజు దేవుడు నీకు నాకు ఇచ్చిన ఈ వాక్యాంశంలో మనం ముందుకెళ్తుండగా మరి యేసు ప్రభు మరి భూమి మీద ఎన్ని సంవత్సరాలు జీవించాడు అంటే మరి 33.5 సంవత్సరాలు అటండి. హల్లెలూయా. 33.5 సంవత్సరాలు ఆయన ఎలా జీవించాడు అనేది మనం ధ్యానిద్దామండి. నేనైతే మరి ఏదో మరి థియాలజీ పరంగా నేను వెళ్ళట్లేదు, అలాగనే మరి నేను ఏదంటే గ్రంథాలు మరి సర్చ్ చేసి నేను చెప్పట్లేదు, కానీ దేవాది దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మరి నాకు ఇచ్చిన కొన్ని మాటల ద్వారా మరి ఈరోజు మరి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నానండి. మరి ఆయన 30 సంవత్సరాలు మరి మొట్టమొదటిగా ఆయన 30 సంవత్సరాలు జీవించాడండి. ఆ 30 సంవత్సరాలు జీవించిన కాలంలో మరి ఆయన మామూలు మనిషిగా, ఎంత సాధారణమైన మనిషిగా ఉన్నాడు అంటే మరి ఎలా అంటే ఆయన ఒక దేవుడన్న విషయాన్ని మర్చిపోయాడు. తన దేవాది దేవుడిగా భూమి మీదకి వచ్చాడన్న విషయాన్ని మర్చిపోయి తన నాన్నగారికి మరి ఇంట్లో సహాయం చేయడం మాత్రమే కాదు, మరి తన తల్లికి సహాయం చేయడం మాత్రమే కాదు, తన తండ్రి వృత్తిని మరి కార్పెంటర్ వృత్తిని మరి ఆయన ఒక మరి ఏ రీతిగా ఉన్నాడు అంటే మరి వడ్రంగి పొజిషన్లో ఉంటూ ఆయన పని చేస్తూ వెళ్ళిపోయాడండి. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, తన తోటి సహోదరులకు మరి తన తర్వాత పుట్టిన మరి మేరీ అమ్మకి, తన తర్వాత జన్మించబడిన మరి బిడ్డలకి మరి ఒక అన్నగా మరి ఇంటికి పెద్దగా మరి ఆయన బాధ్యతలు తీసుకున్నట్టుగా ఉంది. మరి యోసేపు గారు మరణించిన తర్వాత కూడా తనే మొత్తం చూసుకొని మరి 30 సంవత్సరాల వరకు తను కంప్లీట్గా కుటుంబ జీవితంలో అంటే వివాహ సంబంధం కాదు, కానీ మరి చిన్ననాటి నుండి మరి తన కుటుంబంలోనే మరి తండ్రి దగ్గర మరి అన్నదమ్ములతో పాటుగా జీవించినట్టుగా మరి బైబిల్ గ్రంథంలో రికార్డ్ చేయబడింది. మరి 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత మరి ఏ రీతిగా ఉన్నాడు అనేది, మరి 3.5 సంవత్సరాల ప్రాయంలో ఆయన ఏ రీతిగా పరిచర్య చేశాడనేది మనం ఎప్పుడు మనం ధ్యానిస్తూనే ఉంటామని. మరి మార్కు సువార్తలు మనం ధ్యానించినప్పుడు, మరి తర్వాత మరి ఆ 4 సువార్తలు మనం ధ్యానించినప్పుడు యేసు ప్రభు ఏ రీతిగా 3.5 సంవత్సరాలు మరి శిష్యులని మరి తయారు చేశాడు, మరి ఆయన ముఖ్యంగా ఫస్ట్ ఎన్నుకున్నాడు, మనకి బోధించాడు, మనం ఏ రీతిగా ఉండాలి, మనం ఏ రీతిగా నడవాలి అనేది నేర్పించాడండి. కానీ 30 సంవత్సరాలు మరి ఏ రీతిగా ఉన్నాడు అనేది మరి కొద్దిగా ధ్యానిద్దామండి ఈరోజు. మరి నేను అడిగాను, దేవా నిజమే నువ్వు పాపం లేని వాడిగా ఉన్నావు కదా, మరి ఏ రీతిగా పాపం లేని వాడిగా ఉన్నావు, దానికి రుజువేంటి దేవా అని నేను కొన్ని అడిగానండి. అవును, ఎలా అడిగాను అంటే ఆయన మీద అపనమ్మకంతో కాదు, లేకపోతే నిజమా అని ప్రశ్నతో కాదు, కానీ దేవా నాకు కూడా కొన్ని సత్యాలు చెప్పు నాయనా, నేను కూడా ఈరోజు ఆశపడుతున్నానని దేవుని సన్నిధిలో నేను ఒకరోజు గోజాడుతున్నప్పుడు ఆయన నాతో మాట్లాడినాడు. ఆత్మదేవుడు మరి ఎలాగైతే మరి తండ్రి ద్వారా పంపబడిన ఆత్మదేవుని ద్వారా మరి యేసు ప్రభు శరీరధారే వచ్చిన మాట ఎంత నిజమో, ఆయన 30 సంవత్సరాలు మరి పరిశుద్ధాత్మ లేకుండా జీవించిన మాట కూడా అంతే సత్యమని చెప్పేసి నాకు నేర్పించాడండి. మీరందరూ ఆలోచిస్తుండొచ్చు, ఆత్మదేవుడు లేకుండా యేసు ప్రభు జీవించాడా? మరి ఈ ప్రశ్నకి జవాబు మరి ఎవరికైనా ఈ ప్రశ్న వచ్చిందో రాలేదో నాకు తెలియదు, కానీ నాకు వచ్చింది. ఎందుకు అంటే 30 సంవత్సరాల తర్వాత మరి యోహాను గారి చేత మరి అభిషేకించబడడం అంటే మరి ఆయన బాప్టిజం పొందుకున్న తన సమయంలో అందరూ తో పాటుగా మరి యేసు ప్రభు గారు మరి బాప్టిజం తీసుకున్నప్పుడు మరి పావురం రూపంలో వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు మరి తనని అభిషేకించినట్టుగా, అప్పుడు ఆ తర్వాత మరి ఒక 40 దినములు
ఉపవాస ప్రార్థనకి వెళ్ళినప్పుడు సాతాను చేత శోధించబడినప్పుడు మరి ఆ తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే ఒక మాట చెప్తున్నాడు. లూకాసు వార్త 4వ అధ్యాయంలో మరి 18 వచనాల నుండి మనం చూసినప్పుడు అక్కడ దేవాది దేవుడు మరి మాట్లాడుతున్న మాట, యేసు ప్రభు మరి మాట్లాడుతున్న మాట ఏంటంటే దేవుని ఆత్మ నా మీద వచ్చి ఉన్నది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. నిజమే, మరి 30 సంవత్సరాల్లో మాత్రం ఏ ఒక్కరోజు కూడా ఆత్మదేవుని గురించిన మాటలు ఆయన మాట్లాడలేదండి. కానీ ధర్మశాస్త్ర నెరవేర్పు గురించి మాట్లాడుతున్నాడు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన మనిషిగా మనం అంటాం కదండి, ఆయన ధర్మశాస్త్రాన్ని మరి కొట్టివేయటానికి రాలేదు, కానీ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడు అనే సత్యం మనకు తెలుసు. మరి ఆ సత్యం నేను అడిగాను, దేవా ఎలా నెరవేర్చావు నువ్వు? అవును, మరి చాలామంది అంటున్నారు ఆ మరణ భూస్థాపన మరి నీ రిజరక్షన్ ద్వారా మరి ఆ ధర్మశాస్త్రం నెరవేర్చబడుతుందని మర్మాలు కావచ్చు. మరి పాత నిబంధనలో ఉన్న ఆ మోసెస్ ధర్మశాస్త్రాన్ని మనం తీసుకున్నప్పుడు యాజకులు చేసిన మరి బలి అర్పణలు మరి యాగాలు అవన్నీ మనం చూసినప్పుడు వాటిని ప్రకారంగా చూస్తే నిజమే, యేసు ప్రభు అయితే నిజంగా తనే ఒక బలియాగం అయిపోయాడండి. తనే మరణించాడండి మన కోసం. మరి దాన్ని నెరవేర్చాడు అని మనం అనుకున్నామేమో, మరి నేను కూడా అలాగే అనుకున్నాను. కానీ దేవాది దేవుడు ఒక మాట నాకు చూపించాడు. నిజమైన ధర్మశాస్త్రం ఏది అంటే మరి 10 కమాండ్మెంట్స్ కదండి, మరి దేవుడిచ్చిన 10 ఆజ్ఞలండి. హల్లెలూయా. మోసెస్ గారికి మరి రాతపూర్వకంగా తన చేతులతో మరి తండ్రి గారు రాసిన మాట ఏంటంటే స్వహస్తాలతో మరి 2 పలకల మీద రాసిన ఆ 10 ఆజ్ఞలు నిజమైన ధర్మశాస్త్రం అండి. హల్లెలూయా. అంటే మొట్టమొదటిగా మోసెస్ గారికి అందించిన ధర్మశాస్త్రం అండి. ఆ ధర్మశాస్త్రంలో చూసినప్పుడు మరి 10 ఆజ్ఞలు మనకు అన్నీ తెలుసు. నేను ఇప్పుడు వాటిని చదవను, మీకు చెప్పను. కానీ మరి ఆ ధర్మశాస్త్రంలో ఆ 10 ఆజ్ఞలు, తప్పు చేయకూడదు, అబద్ధం కూడా చెప్పకూడదు, మరి వ్యభిచరించకూడదు, మరి అలాగనే మరి అబద్ధం చెప్పకూడదు, అలా కొన్ని 10 ఆజ్ఞలోనే మరి నేను తప్ప వేరే దేవుడే ఉండకూడదు మీకు, మరి మీరు తల్లిదండ్రులని గౌరవించాలి, మరి తల్లిదండ్రులని దీవెనకరంగా ఉండాలని ఇలా 10 ఆజ్ఞలు ఉన్నప్పుడు ఆ 10 ఆజ్ఞలని నెరవేర్చినది నిజంగా ఎవరు అనేది నేను ధ్యానించానండి. నిజమే, ఆ 10 ఆజ్ఞలను నెరవేర్చిన వాడు ఎవరు తెలుసా అండి? యేసు ప్రభు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పాత నిబంధన ప్రకారంగా చూసినప్పుడు ఈ 10 ఆజ్ఞలను మీరిన వాడే కావచ్చు, లేకపోతే మరి ఆ తర్వాత మరి ద్వితీయోపదేశ కాండముని చూసినప్పుడు మరి నిర్గమకాండం మనం చదివినప్పుడు మరి అక్కడ ఉన్న కొన్ని ధర్మశాస్త్రానికి సంబంధించిన సత్యాలు ఏంటంటే కొన్ని ఆజ్ఞలు ఇచ్చినప్పుడు కొన్ని నిబంధనలను మరి దేవుని ద్వారా మోసెస్ గారు రాసిన వాటిని చూస్తే మరి ఎన్నో ఉన్నాయి, మరి కొన్ని వందల ఆజ్ఞలు ఉన్నట్టుగా మరి చెప్తారండి. ఆ 100 ఆజ్ఞల్లోకి వెళ్ళి మరి ముఖ్యమైన ఆజ్ఞలు ఈ 10 ఆజ్ఞలండి. ఈ 10 ఆజ్ఞలన్నింటినీ మరి నెరవేర్చని వారు కావచ్చు, మరి ఆ కొన్ని వందల ఆజ్ఞలు కానీ నెరవేర్చలేకుండా పడిపోయిన వారే కావచ్చు, తప్పిపోయిన వారు మరి ఏం చేయాలి అంటే కూడా మరి అక్కడ అదే ధర్మశాస్త్రంలో అక్కడ కొన్ని మార్గాలు తెరవబడినాయండి. అది కూడా దేవాది దేవుడే ఇచ్చాడు. ఎందుకంటే తన కుమారులు కానీ తన బిడ్డలు కానీ మరి తన నుండి దూరం అయిపోద్దు, వాళ్ళు నాశనం అయిపోద్దు, వాళ్ళు నరకానికి వెళ్ళకూడదనే ఒకే ఆలోచనతోటి తిరిగి వాళ్ళని సత్సంబంధంలోకి మరి తనతో పాటుగా మరలా ఆ రిలేషన్లోనికి తెచ్చుకోవడానికి మరి ఏం చేశాడంటే ఒక మార్గం చేశాడండి. అదే బలి అర్పణ. మరి కోడల రక్తము, మరి అదిగో గొర్రె పిల్లల రక్తాన్ని మరి ఎంతో భయంకరమైన సిచ్యువేషన్లో మరి దేవాది దేవుని మందిరంలోనే మరి వాటిని సంహరించి వాటి రక్తాన్ని బలిగా అర్పించే మార్గం అనేది దేవుడు ఏర్పాటు చేశాడండి. అది కూడా ఎందుకంటే అవి పాపం లేనివి కాబట్టి, వాటిలో పాపం ఉండదు కాబట్టి, వాటికి నిజంగా ఎలా మరి వాటికి ప్రాణం ఉంది కానీ అవి పాపం చేయలేవని అని దేవుడు అనుకున్నాడు. కాబట్టి పాపము లేని ఆ జీవుల రక్తాన్ని మన పాపంల కొరకు అంటే మన పూర్వీకుల పాపాల కోసము దేవుడు రక్తాన్ని కార్చాడండి. మరి అంత మాత్రమే కాదు, ఆ రక్తాన్ని తను కృపాసింహాసనం మీద కూడా కార్చినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత చూస్తే మరి నేను అడిగాను, దేవా ఏంటి ఇదంతా, నాకేం అర్థం కావట్లేదు, అంత అర్థం కాని సిచ్యువేషన్స్. అక్కడ రక్తం చిందించడం ఏంటి, ఆ తర్వాత ఇక్కడ రక్తం చిందించడం ఏంటి, ఇవన్నీ అసలు ఎవరికి అర్థమవుతాయి నాన్న? నీదంతా ఏంటి నాయన? నువ్వే దిగి వచ్చి ఇదిగో బిడ్డ నువ్వు తప్పు చేయొద్దు అని చెప్తే నీ బిడ్డలు నమ్ముతారు కదా, నీ బిడ్డలు మరి పట్టించుకోకుండా నేను విడిచిపెడతారా? అలా ఎలా జరుగుతుంది అంటే మరి దేవాది దేవుడు చెప్పాడు. మరి ఆది నుండి చూసినప్పుడు, ఆదాము అవ్వ దగ్గర నుండి చూసినప్పుడు మరి అలా జరిగిన సంఘటనలు అన్నీ జ్ఞాపకం చేశాడు. మరి నేను ఎన్నోసార్లు మీ వైపు చూశాను, ఎన్నోసార్లు మిమ్మల్ని గద్దించాను, మీతో మాట్లాడాను, మిమ్మల్ని ప్రేమించాను, ఆయనను కూడా మరి ఎక్కడ మార్పు రాలేదు. ఆ మాటకు వస్తే నోవా కాలంలో కూడా మరి ఎంతగానో నేను వేదన పడ్డాను. మరి నోవా కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు కూడా మిగతా కుటుంబాలకు కూడా నేను చెప్పినప్పుడు వారు కూడా వినలేదు అని చెప్పేసి దేవుడు నాతో మాట్లాడండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మాట్లాడడం అంటే ఆయనది నిజమైన స్వరం అని నేను చెప్పట్లేదు, నా చెవులతో నేను విన్న స్వరం గురించి మాట్లాడట్లేదు, కానీ ఈ మాటలండి ఆయన మన కొరకు రాసిచ్చిన ఈ వాక్యంలోని మాటలన్నిటి ద్వారా నాకు కొన్ని సత్యాలు చెప్పాడు. అప్పుడు నేను అడిగాను, దేవా నిజమే, మరి యేసు ప్రభు గారు ఎలా ఆజ్ఞను నెరవేర్చాడు, మరి ఏ రీతిగా మరి ఆ
ధర్మశాస్త్రాన్ని సంపూర్ణం చేశాడు, అంటే దాన్ని ఫుల్ఫిల్ చేశాడటండి, నెరవేర్చాడటండి. అలాంటప్పుడు నేను అడిగాను, ప్రభా ఏంటి అంటే అప్పుడు నాకు దేవుడు ఒకటి చూపించాడు. 30 సంవత్సరాలు, ఇదండి నేను చెప్పాలనుకున్న ఈరోజు సత్యం. ఇప్పటివరకు మాట్లాడినవన్నీ మీకు తెలుసండి, హల్లెలూయా. కానీ ఇవి కూడా మీకు తెలుసు, తెలీదా నేను అనట్లేదు. కానీ ఈరోజు ప్రత్యేకంగా మనం ఒక కోణంలోకి వెళ్ళి మనం చూద్దామండి. ఈ విషయం గురించి మనం ఎప్పుడు ధ్యానించమో ఆలోచించము, కానీ ఈరోజు కొత్తగా ఆలోచించి మన వయసు ఎక్కడుందో మనం ఎక్కడున్నామో ఒకసారి ఆలోచన చేద్దామా. 30 సంవత్సరాలండి, హల్లెలూయా. 30 సంవత్సరాలు ఒక వ్యక్తిని గమనించండి. మీరు ఏ వ్యక్తినన్నా తీసుకోండి, మీ చుట్టుపక్కల వాళ్ళని, అది ఎవరైనా సరే, చివరికి మిమ్మల్ని మీరు ఊహించుకుంటారా, ఊహించుకోండి. 30 సంవత్సరాలు ఒక వ్యక్తి జీవించారంటే అది స్త్రీ అయినా కావచ్చు, పురుషుడైనా కావచ్చు, వాళ్ళు చేయని పాపం అంటూ ఉండదండి, హల్లెలూయా. మీరు అనొచ్చు, ఏంటి సిస్టర్ అట్లా మాట్లాడుతున్నావో, పాపం అందరూ చేస్తారా అలాంటప్పుడు అంటే, అవునండి, అబద్ధం చెప్పడం కూడా పాపమే అని చెప్తుంది కదా మరి ధర్మశాస్త్రము. మరి అబద్ధం ఆడటం కూడా పాపము. మరి పాపాల లెక్క చూసినప్పుడైతే చిన్న పాపం పెద్ద పాపం అని ఉండదటండి. మరి పాపం అనేది పాపమే. మరి పాపం చేసిన వాడు ఖచ్చితంగా శిక్షకు పాత్రుడు కాబట్టి ఆ శిక్ష అనేది తప్పించడానికి దేవుడు మరి ఒక పాత నిబంధన ప్రకారంగా మరి కోడెల రక్తాన్ని, గొర్రె పిల్లల రక్తాన్ని మరి దేవుడు మరి తన అర్పణగా స్వీకరించి మనల్ని క్షమించడానికి మన పాపాలని కప్పివేశాడంట. ఆ తర్వాత చూస్తే మరి తనే శరీరధారి అయి వచ్చి తన పాపం లేని రక్తాన్ని కార్చాడటండి, హల్లెలూయా. నిజమే, జీవులకిలో అయితే పాపం లేదు కాబట్టి అది పాపం లేని రక్తంగా మనం అనుకోవచ్చు. మరి సంపూర్ణ మానవుడిగా వచ్చిన ఈ వ్యక్తి, యేసు ప్రభు గారు ఏ రీతిగా సంపూర్ణంగా మరి పాపం లేని వ్యక్తిగా ఎలా అయ్యాడు అంటే ఇదేనండి ధర్మశాస్త్రం. ఆ 10 ఆజ్ఞలని ఆ 30 సంవత్సరాల పాటుగా నెరవేర్చినట్టుగా మనకి ధర్మశాస్త్రం చెప్తుంది. మరి బైబిల్ గ్రంథం చెప్తుంది పాపమే లేనివాడిగా జీవించాడటండి. అవును, మళ్ళీ మీరు అడగొచ్చు, మీరు ఎలా చెప్పగలరు సిస్టర్ అని. అవును, నేను చెప్పగలనండి. ఎలా చెప్పగలనంటే పాత నిబంధన ప్రకారం. ఎందుకంటే యేసు ప్రభు పుట్టిన కాలంలో మరి ఆ 30 సంవత్సరాలు తను జీవించిన కాలంలో కూడా ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా పాటించే సమయాలండి. ధర్మశాస్త్రం కొట్టివేసిన సమయం కాదు, కానీ ప్రతి ఒక్కరూ ఆ సమయంలో మరి ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నారు. దానికి నిర్వచనము, దానికి సాక్ష్యాలు ఏంటి అంటే మరి మేరీ అమ్మ గారు, యోసేపు గారు యేసు ప్రభు పుట్టంగానే మరి ఆ 8వ దినమున వెళ్ళి మరి వారికి ఉన్న స్తోమతను బట్టి మరి చిన్న పక్షి పిల్లల్ని తీసుకెళ్ళి మరి అర్పణగా చేసినారటండి, హల్లెలూయా. మరి అది కూడా ఎలా అంటే అది ధర్మశాస్త్రం ప్రకారంగా చేయాల్సిన కార్యం కాబట్టి ఆ టైంలో కూడా మరి ధర్మశాస్త్రము నెరవేర్పు అనేది జరుగుతూ ఉంది. మరి ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్తున్నారు. మరి 12 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు జరిగిన సంఘటనని మరి లూకాసు వార్తలో మరి కొన్ని గ్రంథాల్లో మరి ఆ సువార్తలలో మనం చూసినప్పుడు అక్కడ కూడా మరి ప్రతి సంవత్సరము మరి పాస్ ఓవర్ చేయడానికి, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక, పస్కా పండుగ జరిపించుకోవడానికి మరి వారి కుటుంబ సమేతంగా వెళ్తున్నారు. అంటే యేసు ప్రభు కుటుంబంలో కూడా మరి ధర్మశాస్త్రానికి సంబంధించినవన్నీ పాటిస్తున్నట్టుగా, నెరవేరుస్తున్నట్టుగా తెలుస్తుందండి. మరి అవును, పండుగలు జరుపుకోవడానికి వెళ్ళారు. తను పుట్టినప్పుడు 8వ దినమున ఆ కార్యాలన్నీ కూడా చేశారు. కానీ మరి అలాగే పాపం చేసిన వాళ్ళు చేయాల్సిన కార్యం ఏంటండి? పశ్చాత్తాపంగా మరి పాప క్షమాపణ దొరకాలి అంటే మరి ఖచ్చితంగా మరి ఆయన మందిరంలోనికి వెళ్ళి మరి యాజకుడి దగ్గరికి వెళ్ళి మరి ఇదిగో దేవా, ఇదిగో ప్రభా, ఇదిగో నేను పాపం చేశాను కాబట్టి ఇదిగో ఈ పాపానికి ఇది, ఆ పాపానికి అది అని చెప్పేసి దేవుడు ఎన్నోసార్లు మరి రాసి పెట్టిన ఆ ధర్మశాస్త్రాన్ని ప్రకారంగా వెళ్ళి మరి వాళ్ళు నెరవేరుస్తున్నారండి. మరి కానీ యేసు ప్రభు ఒక్కసారి కూడా, నాకు తెలిసి ఒక్కసారి కూడా ఏ పాపము చేయలేదు కాబట్టి ఒక్కసారి కూడా యేసు ప్రభు బదులు, హల్లెలూయా, మన బదులు పాత నిబంధన ప్రకారంగా చూస్తే ఒక మనుషుని బదులు మరి గొర్రె పిల్లల్ని, కోడల్ని తీసుకెళ్ళి అక్కడ యాజకుడు ఏం చేస్తాడు తెలుసా అండి? మరి ఆ గొర్రె పిల్ల మీద, ఇప్పుడు నేను పాపం చేశాను అనుకో, నా పాపం అంతా కూడా గొర్రెల పిల్ల మీద రావాలంటే నా హస్తాన్ని మరి దాని తల మీద పెట్టినప్పుడు అప్పుడు యాజకుడు దాన్ని తీసుకెళ్ళి దాన్ని సంహరిస్తాడటండి. అప్పుడు నేను చేసిన దోషములన్నీ కూడా దాని మీదకి వచ్చినప్పుడు నా బదులు ఆ గొర్రె పిల్ల చచ్చిపోతుంది కాబట్టి నేను క్షమించబడుతున్నాను, హల్లెలూయా, నేను క్షమించబడుతున్నాను. ఆ రీతిగానే మరి ధర్మశాస్త్రం ప్రకారంగా నెరవేర్చబడుతున్న ఈ కార్యాలు యేసు ప్రభు మరి 30 సంవత్సరాలు, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక, 30 సంవత్సరాలు ఒక్క రోజు కూడా తన బదులుగా ఏ గొర్రె పిల్ల కానీ, ఏ కోడె కానీ ఏది కూడా సంహరించబడినట్టుగా రికార్డ్ చేయబడలేదండి. ఒకవేళ జరుగుంటే ఖచ్చితంగా బైబిల్లో రాసేవాళ్ళు. ఎందుకంటే 12వ సంవత్సరం గురించి రాసినప్పుడు, మరి 8వ సంవత్సరం గురించి రాసినప్పుడు తన పొరపాటున తప్పు చేస్తే మిగతా విషయాల గురించి కూడా రాసేవారండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే సామాన్య మనుషులు తప్పులు చేయకుండా ఉండరు కాబట్టి దేవాది దేవుడు ఈ రీతిగా వచ్చాడన్న సత్యం మనకి తెలుసు. కానీ దేవాది దేవుడు 100% మనిషిగానే వచ్చాడండి. మరి నేను అడిగాను, దేవా నిజమే, నువ్వు దేవుడు కాబట్టి నువ్వు పాపం చేయవు
చేయట్లేదు కదా నాయన, నువ్వు దేవుడివి కాబట్టి నువ్వు పాపం చేయవు, ఇందులో ఆశ్చర్యం ఏముంది, అందుకే నువ్వు పవిత్రంగా జీవించావు, పవిత్రమైన నీ రక్తాన్ని కార్చావు, ఇందులో గొప్పతనం ఏముంది దేవా అని నేను అన్నాను. గొర్రె పిల్లల కంటే ప్రభా అతని అమాయకమైన జంతువులని మరణించిన దానికంటే మరి నువ్వు మరణించడం గొప్పేం కాదు కదా దేవా, పాపం వాళ్ళేం చేశారని నువ్వు వచ్చావు, మళ్ళీ తిరిగి బతికావు, నువ్వు దేవుడివి, నువ్వు ఏమైనా చేయగలవని నేను అన్నప్పుడు దేవాది దేవుడు నాతో ఒక సత్యం మాట్లాడాడు. ఏంటి తెలుసా, నేను మామూలు మనిషిగానే ఉన్నాను, నేను సామాన్యమైన మనిషిగానే ఉన్నాను, నీలాగనే నేను పుట్టాను, నీలాగనే. అంటే అలా ఎలా ఉంటుంది దేవా, ఇప్పుడు మేము పరిశుద్ధాత్మ దేవుని పొందుకుంటే కానీ, ఆత్మదేవుని చేత నింపబడితే కానీ మేము పాపం చేయకుండా ఉండము కదా. అంటే మరి దేవాది దేవుడు చెప్తున్నాడు, ఎవరమైతే మనం యేసు ప్రభు దేవునిగాను రక్షకునిగాను మనం అంగీకరించిన మరుక్షణం ఆత్మదేవుడు మనలోనికి వస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడి చేత మనం ఒప్పించబడతామంట అండి. హల్లెలూయా. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనం ఏదైనా తప్పు చేయడానికి వెళ్ళినప్పుడు వెంటనే చెప్తాడంటే, ఈ తప్పు నువ్వు చేయకూడదు, ఈ పాపం నువ్వు చేయకూడదని చెప్తాడటండి. అంటే మనల్ని మార్గంలోకి నడిపిస్తాడు, నీతి మార్గంలో నడిపిస్తాడు, ఏది కరెక్టో ఏది తప్పు మనకి పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తాడు. కాబట్టి రక్షణ పొందుకున్న నువ్వు నేనైతే పరిశుద్ధాత్మ చేత గద్దింపబడము, కౌన్సిలింగ్ ఇవ్వబడము, నడిపించబడము, నేర్పించబడడం జరుగుతుంది. నేను అదే అన్నాను, దేవా ఆత్మదేవుడు గొప్ప దేవుడు, పరిశుద్ధాత్మనే నీలో ఉన్నప్పుడు ఇంకా ఏంటి దేవా నువ్వు పాపమే చేయవు కదా దేవా అని ఇలా నేను ఆలోచన చేస్తుంటే ఆత్మదేవుడు నా నుండి మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను ఆత్మ లేకుండా జీవించాను తల్లి అని చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవునికే మహిమ కలుగును గాక. నేను నిజంగానే నీలో నువ్వు రక్షణ పొందుకోక మునుపు నీలో ఏ ఆత్మ ఉంది అని అంటే, మనిషిని ఆత్మ, ఒక ఆత్మ అనేది నాలో ఉంది. అది ఏంటంటే దేవుడు ఇచ్చిన జీవ ఆత్మ, అంటే ఆ జీవం అంటే ఆయన శ్వాస అనే ఆత్మ నాలో పెట్టబడింది, అంటే మనిషిలో పెట్టబడింది. అలాంటి మామూలు ఆత్మతోనే, మామూలు ప్రాణంతోనే నేను జీవిస్తున్నాను. నేను ఒక శరీరంతోనే, నేను ఒక ప్రాణంతోనే జీవిస్తున్నాను. కానీ పరిశుద్ధాత్మ దేవుని సహవాసము నాలో లేదని చెప్పినప్పుడు నేను కన్నీరు కార్చానండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మ దేవుడు అంట, పరిశుద్ధాత్మ దేవుడు. ఒక్కసారి ఆలోచించండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు ఏకమై ఉన్నారండి. ఆ ముగ్గురు కూడా ఒక్కరై ఉన్నారండి. సరే అండి, మరి ఒక్క నిమిషం ఆలోచన చేస్తే తండ్రి దేవుడు మరి తను ఏ రీతిగా వచ్చాడంటే, తనే కుమారుడి రూపం దాల్చి, మానవ రూపం దాల్చి వచ్చాడన్న మాట నిజము. అలాగనే పరిశుద్ధాత్మ దేవుని చేత కనిన మాట నిజము. కానీ ఇక్కడ చూస్తే ఆత్మదేవుడు, తండ్రి దేవుడు దగ్గర ఆత్మ, యేసు ప్రభు గారి యొక్క ఆత్మ అంట మరి ఎక్కడ ఉంది అని చూస్తే మరి అక్కడ ఏ తండ్రి దేవుడి దగ్గర ఉందంటండి. హల్లెలూయా. తన మామూలు ప్రాణం జీవించాల్సిన జీవాత్మ మాత్రం యేసు ప్రభువులోనే ఉంది. కానీ పరిశుద్ధాత్మ, ఆయన నడిపించాల్సిన పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉన్నాడంటే తండ్రి దేవుని దగ్గర ఉన్నాడని నాకు దేవుడు చెప్పాడండి. అవును, ఈరోజు చాలా చాలా ఆలోచన మీరు ఆలోచిస్తుండొచ్చు, ఏంటి అమ్మ ఇలా చెప్తుందని మీరు ఆలోచన చేయొచ్చు. కానీ మీరు ఒక్కసారి ధ్యానించండి, నిజంగా ధ్యానించండి. ఎందుకంటే నేను లూకాసు వార్త మరి 2వ అధ్యాయము 40 నుండి 52 వచనాల నుండి మనం ధ్యానించినప్పుడు కూడా అక్కడ 12 సంవత్సరాలు, అంటే నేను ఒక సాక్ష్యం చెప్తున్నానండి. అక్కడ ఏమని ఉంటుంది తెలుసా, 2వ అధ్యాయము 40వ వచనంలో చూస్తే, బాలుడు జ్ఞానంతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుకొనుచుండెను, దేవుని దయ ఆయన యందు నిలిచి ఉండెను. చూడండి, దేవుని ఆత్మ ఆయనలో నిలిచి ఉండబడిందని రాయలేదు అక్కడ. దేవుని కృప, దేవుని దయ, అలాగే జ్ఞానముతో నింపబడి ఎదుగుతున్నాడు, బలము పొందుకుంటున్నాడు అని చెప్పేసి యేసు ప్రభు గురించి రాయబడిందండి లూకాసు వార్తలో. అవును, అక్కడ ఆత్మ గురించి రాయబడలేదు, పరిశుద్ధాత్మని గురించి రాయబడలేదు, ఆత్మ చేత నింపబడిన వాడు కాదండి. నిజమే, నేను పాత నిబంధన ప్రకారం ఒక్కసారి సంసోను జ్ఞాపకం చేసుకోండి, ఒకసారి మరి యోహాను గారిని మరి నూతన నిబంధన ప్రకారంగా చూస్తే యోహాన్ ద బాప్టిస్ట్ని, అవును మరి స్వార్థ ప్రకటించిన మరి మొట్టమొదటిగా మరి యోహాను గారు ప్రకటిస్తారు కదండి. మరి ఆయన యోహాను బాప్టిజం ఇచ్చు యోహాను గారు కూడా మరి పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మ చేతనే నడిపింపబడ్డాడట అండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి దావీదు మహారాజును కూడా చూద్దాము. తన చిన్ననాటి నుండి మరి ఆయన ఎలా అంటే దేవుని శక్తి చేత నింపబడి ధైర్యం చేత నింపబడిన వాడే. మరి ఎప్పుడైతే మరి దేవాది దేవుడు సామ్యుల ద్వారా అభిషేకించాడో ఆ తర్వాత మరి తను ఇంకా గొప్ప కార్యాలు చేసినట్టుగా ఆత్మచేత, దేవుని ఆత్మచేత కూడా నింపబడినట్టుగా మరి బైబిల్ గ్రంథం రాయబడింది. కానీ ఇక్కడ యేసు ప్రభు చూస్తే మాత్రం ఆయన ఏ అద్భుతాలు చేయలేదండి. 30 సంవత్సరాలు ఆయన తలుచుకుంటే గొప్ప కార్యాలు చేసేవాడు, గొప్ప అద్భుతాలు సూచక క్రియలు చేసేవాడు. మీరు ఇక్కడ చూస్తే వీళ్ళు గొప్ప సాహస క్రియలు చేశారండి. సంసోన్ గారు కావచ్చు, యోహాను గారు కావచ్చు, మరి ఇదిగోండి దావీదు గారు కావచ్చు. మరి అలా చూసుకుంటూ పోతే చాలా మంది మనం బైబిల్ గ్రంథంలో చెప్పగలం ఆత్మచేత నింపబడిన వాళ్ళు ఎన్నో గొప్ప కార్యాలు, మరి ఎన్నో సాహస క్రియలు చేసినట్టుగా మరి రాయబడింది. కానీ ఇక్కడ యేసు ప్రభు మాత్రం 30 సంవత్సరాలు మామూలుగా మౌనంగా ఉన్నాడటండి. మౌనం అంటే తను సాధారణమైన మనిషిగా అని ఉన్నాడండి. మరి అద్భుతాలు చేయలేదు, సూచక క్రియలు చేయలేదు, మరి
హీలింగ్స్ కూడా ఆయన చేయలేదు, కానీ కేవలం ఆయన చేసిందల్లా ఒక్కటే, ఆయన జ్ఞానంలో, ఆయన ధర్మశాస్త్ర సంబంధించిన జ్ఞానంలో తల్లిదండ్రుల ద్వారా ఉపదేశించబడుతూ మరి ఎదుగుతున్నాడు. మాత్రమే కాదు, మరి సంఘ సహవాసంలోకి వెళ్తున్నాడు. మరి 12 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు కూడా మరి అక్కడికి వెళ్ళినప్పుడు వారందరూ కూడా ఈయన నోటి నుండి వస్తున్న ప్రశ్నలకి, మాటలకి వాళ్ళు కూడా ఎలాంటి ఆశ్చర్యపడిపోతున్నారంట. ఇంత చిన్న బాలుడికి ఇంత జ్ఞానం ఏ రీతిగా వచ్చింది, మళ్ళీ అలాగే మనుషుల దయలోనూ మరి దేవుని దయలోనూ వర్ధిల్లుతున్నాడని కూడా బైబిల్లో రాయబడింది. కానీ ఆత్మ చేత వర్ధిల్లుతున్నాడు, ఆత్మలో ఎదుగుతున్నాడు. అంటే పరిశుద్ధాత్మ గురించి నేను మాట్లాడుతున్నానండి. పరిశుద్ధాత్మలో ఎదుగుతున్నాడనే మాట ఎక్కడా రాయబడలేదు. నన్ను క్షమించండి, ఈరోజు నేను మాట్లాడుతున్న మాటలు ఏదైనా తప్పు ఉంటే నన్ను క్షమించండి. కానీ ఇక్కడ నేను చెప్తున్న మాట ఏంటంటే, అంశం ఏంటి అంటే, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము లేకుండా, సహాయము లేకుండా మనము పరిశుద్ధులుగా జీవించలేమనేది సత్యం. ఎంత నిజమో కానీ అలా అదే సత్యం అండి. యేసు ప్రభు గారు కూడా ఏం చేశారు తెలుసా అండి, ఆయన సామాన్య మనుషుడిగా జీవిస్తున్నాడు, కానీ పరిశుద్ధాత్మ దేవుని సహవాసం లేకుండా ఒంటరిగా అనాథగా భూమి మీద జీవిస్తుండగా ఆయన పాపమే లేనివాడిగా జీవించాడండి. హల్లెలూయా. నిజమే, 30 సంవత్సరాలు జీవించే ఏ వ్యక్తి అయినా ఖచ్చితంగా ఏదో ఒక తప్పు, ఏదో ఒక పాపము 100% చేస్తారండి. ఒక్కటి కాదు, అన్నీ చేస్తారండి. నాకు తెలిసి అన్నీ చేస్తారు. నేను రాస్తే నా జీవితం గురించి నేను రాస్తే మాత్రం ఖచ్చితంగా నేను 30 దాటిపోయి ఉంటానేమో. కానీ నేను చెప్పే మాట ఏంటి తెలుసా, నా జీవితంలో నేను దేవుని నమ్ముకోకముందు నిజంగా నేను చేయని పాపం అంటూ లేదండి. హల్లెలూయా. ప్రతి ఒక్క పాపం, మీరు ఏ పాపనన్నా రాయండి, అది చేసే ఉన్నాను, చేయకుండా లేనండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కానీ నేను అనురాలుగా ఉన్నప్పుడు నాకు తెలియలేదండి. నాకు తెలిసిందల్లా ఒకటే, నేనేం తప్పు చేస్తున్నాను, ఏం పాపం చేస్తున్నాను అనుకుంటూ నేను ఆలోచిస్తున్నాను, నాకు వచ్చిన కష్టాలను బట్టి, నాకు వచ్చిన సమస్యలను బట్టి. కానీ ఎప్పుడైతే దేవాది దేవుని నేను నమ్ముకున్నానో, ఎప్పుడైతే దేవాది దేవుని నేను తెలుసుకున్నా, అప్పుడు అర్థమైందండి నాకు నేను ఎంత పాపినో, నేను ఎన్ని పాప క్రియలు చేశానో. అసలు నేను చేయని పాపం అంటూనే లేదు కదా దేవా, నువ్వు నన్ను ఎలా క్షమిస్తావు నాయనా, ఎలా క్షమిస్తావు నాయనా అని నేను దేవుడి దగ్గర ప్రయాసపడి మరి బాధపడినప్పుడు, మొరపెట్టినప్పుడు దేవుడు ఒక్కటే మాట చెప్పాడు. ఆయన సిలువను చూపించాడు. ఇదిగో నీ కోసం నేను రక్తం కార్చాను, నువ్వు రక్తం కార్చితే నాకేంటి వచ్చేది దేవా, నీ రక్తానికి నాకేం సంబంధం అన్నప్పుడు అప్పుడు ఏం తెలియదు కదండి. వచ్చి రాని మాటలతో అడిగిన ప్రశ్నలండి. ఈరోజు నిజమే, నేను మొట్టమొదటి దినాల్లో నేను అడిగిన ప్రశ్నలన్నింటినీ ఈరోజు నా మాటలుగా, అంటే వచ్చి రాని మాటలతో ఒక చిన్న పిల్లలాగా నేను దేవుడిని అడిగిన ప్రశ్నలకి, దేవుడు నాకు ఇచ్చిన సమాధానానికి, దేవుడు నాకు బోధించిన సమస్యలకి, మరి ఆ సమాధానాలకి మరి నేను ఈరోజు మీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నానండి. అవును, ఇప్పటి వరకు నేను 20 నిమిషాలు మాట్లాడి ఉండొచ్చు. ఈ 20 నిమిషాల మాటలు అన్నింటిలో నేను చెప్తుంది అలా ఒకటే అండి, దేవాది దేవుడు కొత్తగా నేను రక్షణలోకి వచ్చినప్పుడు నాకు వచ్చిన ప్రశ్నలకి చూపించిన జవాబులండి. ఆయన పరిశుద్ధ రక్తం ఎలా ఉంది, ఆయన రక్తంలో పాపం ఎలా లేకుండా ఉంది అనే దాన్ని బట్టి నాకు దేవుడు చూపించండి. అంత మాత్రమే కదా, ఆ తర్వాత ఆయనలో ఉన్నదల్లా కేవలం సత్యము, సమాధానమే. మరి 30 సంవత్సరాలు నిజంగా ఆయన చేయాలనుకుంటే ఎన్నో గొప్ప కార్యాలు చేసేవాడు, కానీ ఆయన మౌనంగా దేవుని సమయం కోసం ఎదురు చూశాడండి. అది కూడా చెప్పాడు, దేవా ఎందుకు దేవా నువ్వు మళ్ళీ 3.5 సంవత్సరాలు, నేను ఇది కూడా అడిగానండి, దేవా నువ్వు 3.5 సంవత్సరాలు ఎందుకున్నావు దేవా, ఇంకో కొన్ని సంవత్సరాలు ఎక్కువ ఉంటే ఎక్కువ పరిచర్య చేసేవాడివి కదా నాయన, ఎక్కువ మందిని శిష్యులుగా చేసేవాడివి కదా నాయన, ఎక్కువ అద్భుత సూచక క్రియలు, ఎక్కువ దేశాలకు వెళ్ళేవాడివి కదా, అక్కడే ఎందుకున్నావు నాయన, ఆ కొద్ది ఈస్టర్న్ కంట్రీస్లోనే ఎందుకున్నావు దేవా అని కూడా నేను ప్రశ్నించడం జరిగిందండి. అప్పుడు దేవాది దేవుడు నాకు చెప్పిన మాట ఏంటి తెలుసా, 3.5 సంవత్సరాలు అనే దాని గురించి నాకు అర్థం కాలేదు. కానీ ప్రతి ఒక్క వ్యక్తి మరి లేవి గ్రంథాల అంటే లేవీల ప్రకారంగా, ధర్మశాస్త్రం ప్రకారంగా మరి ఒక వ్యక్తి, ఒక ప్రవక్త అవ్వాలన్నా, ఒక యాజకుడు అవ్వాలన్నా మరి అక్కడ కావాల్సిన అర్హత ఏంటంటే 30 సంవత్సరాలు ఖచ్చితంగా నిండుకోవాలి. కాబట్టి 30 సంవత్సరాల పాటుగా, అంటే అది కూడా ధర్మశాస్త్రం అండి, దానికంటే ముందు తను కానీ మరి ఏ అద్భుతం చేసినా, ఏ సూచక క్రియ చేసినా, మరి ఏమి చేసినా అది ఏమైపోతుంది తెలుసా అండి, అదంటే అది ఖచ్చితంగా మళ్ళీ ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా అయిపోతుంది. అంటే లేవీలు మరి యాజకత్వం చేయాలంటే 30 సంవత్సరాలు దాటి ఉండాలి. మరి యాజకత్వం అంటే ఏంటి అంటే, ఆయన చేసిన నిజమైన యాజకత్వం, నిన్ను నన్ను భరించాడండి, నిన్ను నన్ను క్షమించాడు, నిన్ను నన్ను మరి ఆయన తండ్రి దగ్గరికి సమానపరచబడడానికి, తండ్రి దగ్గరికి తీసుకెళ్ళడానికి, మనల్ని నరకం నుండి తప్పించడానికి చేసిన గొప్ప త్యాగమే ఆయన యాజకత్వం అండి. ఆయన మరణించిన ఆ సిల్వ జ్ఞానం అండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి సిల్వని మనం ధ్యానించాము గతంలో. నేను కొన్నిసార్లు పెయిడ్ ఇన్ ఫుల్ అనే మెసేజ్లో నేను చెప్పి ఉన్నాను, మరి ఎలా దేవుడు మన కోసము ఆయన సంపూర్ణమైన వెల చెల్లించాడు అనేది నేను మీకు చెప్పి ఉన్నాను. మరి ఈరోజు నేను అడిగాను, దేవా నిజమే, మరి ఇలాంటి ప్రశ్నలు మీరు అడిగారో నాకు తెలియదు, కానీ నేను ఇంకొక ప్రశ్న కూడా అడిగాను, దేవా నీ రక్తము మరి కార్చబడింది, అది కృపా సింహాసనం మీద కార్చబడాలి కదా నాయన. అవును, ఈ గొర్రెల రక్తం అయితే మరి తీసుకెళ్ళి యాజకుడు అలా కుమ్మరిస్తున్నాడంట, అలా చిలకరిస్తున్నాడంట, మరి నీ రక్తం ఎలా చిలకరించబడింది నాయన? ఆ కృపా సింహాసనం అయితే పరలోకంలో ఉంది, నువ్వు చనిపోయి ఇక్కడ పాతి పెట్టబడి మరి ఒక మనిషిగానే చనిపోయావు, అంటే దేవుని చేత ఆత్మచేత నింపబడ్డావు, నేను ఒప్పుకుంటాను దేవా, నువ్వు సంపూర్ణ మానవుడిగా 30 సంవత్సరాలే జీవించావు, కానీ 3.5
సంవత్సరాలు ఆత్మను పొందుకొని ఆత్మానుసారంగా నువ్వు ముందుకు నడిచావు నాయనా, నేను కాదనట్లేదు. గొప్ప సూచక క్రియలు చేసావు, చచ్చిపోయిన వారిని లేపావు, అన్నీ చేసావు. కానీ చనిపోయినప్పుడు కూడా ఒక మనిషిలాగానే చనిపోయినావు కదా నాయనా. మరి అలాంటప్పుడు మరి ఎలా నువ్వు రక్తాన్ని దేవుని దగ్గరికి తీసుకెళ్ళావు? మరి ఇది ఎలా పరలోకానికి ఎలా వెళ్ళావు? మరి అంటే అర్థం కాని ప్రశ్నలండి. దేవునికి మహిమ కలుగును గాక. అవును, నేను జ్ఞానవంతులతో ఈరోజు నేను మాట్లాడట్లేదు, పెద్ద పెద్ద సేవకులతో నేను ఈరోజు మాట్లాడట్లేదు. కానీ నిన్న ఉన్న రక్షణలో కొనికొచ్చావా? ఈ మధ్య కాలంలో దేవుని నమ్ముకున్నావా? మరి కొత్త నీ పాత స్థితి గుర్తుకొస్తుందా? అంటే కొత్తగా నూతనంగా నువ్వు రక్షణ పొందుకున్నప్పుడు నీకు వచ్చిన ప్రశ్నలు జ్ఞాపకంలోనికి మీకు వస్తున్నాయా? నాకు తెలియదు. కానీ నేను అడిగానండి, నేను దేవాది దేవుని అడిగానండి. అప్పుడు దేవుడు నాతో చెప్పిన మాట ఏంటి తెలుసా? ఇదిగో 30 సంవత్సరాలు నేను జీవించిన తర్వాత, 3.5 సంవత్సరాలు నేను జీవించిన తర్వాత నేను చేసిన కార్యం ఏంటి తెలుసా అని దేవుడు నాతో చెప్పాడు. ఏంటి అయ్యా అని అన్నప్పుడు అక్కడ నాకు బైబిల్ గ్రంథంలో ఒక సత్యాన్ని బోధించాడు. అప్పుడు నేను అడిగాను, దేవా ఎట్లా నాకు ఇది తెలుస్తుంది అన్నప్పుడు నేను యూట్యూబ్లో కూడా నేను మెసేజెస్ వెతికినప్పుడు నాకు అది కూడా కన్ఫర్మేషన్ ఇచ్చాడండి. ఏంటి అంటే ఆయన రక్తాన్ని అంట మరి ఆయన చనిపోయిన తర్వాత ఆయన మోసుకొని వెళ్ళి కృపాసి మరి ఆయన కరుణాపీఠం అండి. మరి ఆయన కరుణాపీఠం అంటే మనం అంటాము తండ్రి కుడి పాశ్చాన కూర్చున్నాడు ఇప్పటికైతే యేసు ప్రభు. మరి అక్కడికి వెళ్ళిపోయి అక్కడ రక్తం కార్చాడంట. మరి 3 రోజుల తర్వాత తిరిగి లేచాడు కదా. మరి అక్కడ మేరీతో చెప్తున్నాడు కదా, మగ్దలేని మేరీతో, నేను ఇంకా ఆయన దగ్గరికి నేను వెళ్ళలేదని చెప్తున్నాడు కదా. ఇదేంటి దేవా, ఇవన్నీ ఎట్లా అర్థమవుతుంది నాయన? ఉన్నదేమో ఇంత చిన్న బైబుల్, ఈ బైబుల్లో ఉన్న సత్యాల సగం కూడా అర్థం కాదు, అసలు ఏమీ అర్థం కాదు దేవా, ఏంటి నాయన అన్నప్పుడు నాతో ఒక మాట చూపించాడు. అప్పుడు ఏంటి అంటే ఇర్మియా గ్రంథంలో ఉన్న సత్యము. ఇర్మియా గారంటండి మరి తను జీవించిన కాలంలో ఒకసారి మందసాన్ని మరి అది అక్కడిక్కడ పడిపోయిన పరిస్థితి, దాన్ని దొంగలు ఎత్తుకపోయిన పరిస్థితి, అది మరి భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు దేవాది దేవుడు చేసిన పని ఏంటి తెలుసా అండి? మరి అక్కడితో ఆగలేదు. ఆ రక్తం ఆయనంట ఆ ఇర్మియా గారు మందసాన్ని ఎక్కడ పెట్టారు అంటే మరి బండ సందులో పెట్టారంటే, మరి ఎక్కడైతే సిలువ వేయబడ్డాడో ఆ కొండల సందులలో ఆ ఇర్మియా గారు ఆ దేవుని మందసాన్ని అంటే ఆ కరుణాపీఠాన్ని పెట్టినాడటండి. ఎప్పుడైతే యేసు ప్రభు గారు సిలువలో మరణించాడో మరి అప్పుడు భూకంపం వచ్చిందన్న విషయం అందరికీ తెలుసు కదండి. ఆ భూకంపం వచ్చినప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే ఆ బండ బద్దలైపోవడము, ఆ సిలువ నుండి కార్చబడిన రక్తము ఆ కింద పడిపోయి ఆ కిందికి వెళ్ళి ఆ బండ సందులోకి వెళ్ళి దాచబడిన ఆ బండ సందులలో దాచబడిన కరుణాపీఠం మీద పడిపోయిందంటే. హల్లెలూయా. ఏ రీతిగా అయితే గొర్రెల రక్తము మరి గొర్రె పిల్లల రక్తము ఏ రీతిగా అయితే కార్చబడిందో ఆ రీతిగానే మరి దేవాది దేవుని యేసు ప్రభుని పాపం లేని రక్తము కూడా మరి కరుణాపీఠం మీద చిందించబడిందండి. మరి ఆ రక్తం అయితే కొంతమంది కోసమే, కానీ ఈ రక్తం మాత్రం సర్వమానవాళి కోసము, ప్రతి ఒక్కరి కోసం అండి. పాపల కోసం మాత్రమే కాదు, ఆయన బిడ్డల కోసం మాత్రమే కాదు, మరి ఆయన సృష్టించిన ప్రతి బిడ్డ కోసం ఆయన రక్తం కార్చాడు. కాబట్టి ఆయన నిజమే సంపూర్ణమైన మానవుడిగా ఉండి పాపం లేని వాడిగా జీవించి మన కోసం మరణించి ఆయన తగ్గించుకున్నాడండి. మరి చిన్న ప్రార్థనతో మనం ఈరోజు ముగించుకుందామండి. పరిశుద్ర గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయన. అవును తండ్రి, మాతో మాట్లాడుతున్న దేవానికి స్తోత్రం తండ్రి. నిజమే, ఏ రీతిగా నువ్వు 30 సంవత్సరాలు ప్రభా పాపం లేనివాడిగా జీవించి మా కోసం నీ పరిశుద్ధ రక్తాన్ని అర్పించావని ఆయన తను దాని గురించి ఆలోచించడానికి ధ్యానించడానికి అర్ధగంట మాకు సరిపోదు. కానీ ప్రభా చిన్న చిన్న సత్యాలు ప్రభా అతని మాకు మాట్లాడి మమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించినందుకు మీకే వేలాది కోట్లాది వందనాలు తెలియజేసుకుంటూ ప్రతి బిడ్డని రక్తంతో కడగమని ఈరోజు బ్రతిమలాడుకుంటూ మమ్మల్ని పవిత్రపరచమని వేడుకుంటూ నజరేయుడైన యేసు ప్రభు నామములో ప్రార్థనతో వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్.